Greetings to you all in Jesus' precious name and mighty name. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామంలో శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి దినము కూడా ఒక వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. వాగ్దానాన్ని అనేక మంది జీవితం నెరవేరుస్తున్నాడు. ఈ వాగ్దానాల ద్వారా మీరు అందరూ దీవెన పొందుతున్నట్లు, అనేక మంది అద్భుత కార్యాలు పొందుతున్నట్లు మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజురిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. లెమ్ము తేజురిల్లము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. చూడండి, వెలుగు మనకు ఆనందాన్ని కలుగు చేస్తుంది, వెలుగు వెచ్చన కలుగు చేస్తుంది, భయము నుంచి మనల్ని బయటకు పారద్రోలుతుంది వెలుగు. వెలుగు చూడగానే మన జీవితాల్లో గొప్ప సంతోషం. చాలా సందర్భాల్లో ఖైదీల్ని చీకటి గదుల్లో పెడతారండి. నిజంగా వెలుగు చూడాలని ఎంతగానో పరితపిస్తారు వాళ్ళు. నిజంగా కొన్ని సంవత్సరాలు అలా చీకట్లో ఉంచేయడం ద్వారా వెలుగు కనిపెడితే బాగుండని అనుకుంటారు. కానీ ఒకరోజు వారు విడుదల చేయబడినప్పుడు ఆ వెలుగును చూసినప్పుడు గంతులేస్తారండి. నిజంగా ఎంతో సంతోషాన్ని అనుభవిస్తారు. నిజమే, వెలుగు మనకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రభు చెప్తున్నాడు, నా వెలుగు ఉదయిస్తుంది. సాయంత్రం ఏడుపు వచ్చి నీ జీవితంలో బాధను కలుగు చేస్తున్నప్పటికీ ఉదయమనే సంతోషాన్ని ఇస్తాను దేవుడు వాగ్దానం చేశాడు కీర్తనకారుడి ద్వారా. కాబట్టి నీ జీవితంలో దుఃఖం నుంచి, బాధ నుంచి, నీ జీవితంలో ప్రతికూల వాతావరణం నుంచి, అనారోగ్యాల నుంచి, అప్పుబాధల నుండి ప్రభు నీకు సంతోషాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. ఆయన వెలుగు నీ మీద ప్రసరింపబడబోతూ ఉంది. ఆయన వెలుగు నీ మీద ఉదయించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దానానికి ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. లెమ్ము తేజురిల్లు, ఎరైజ్ అండ్ షైన్. లెమ్ము తేజురిల్లు, దేవుని వెలుగు నీ మీద ఉన్నది. అవును, ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది. నీ జీవితంలో ఈ వాగ్దానము స్వతంత్రించుకోవాలంటే నువ్వేం చేయాలి? ప్రభు దగ్గరికి రావాలి, వెలుగు దగ్గరికి రావాలి. వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు ఆ వెలుగు నీ మీద పడినప్పుడు దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని నువ్వు పొందుకుంటావు. బైబిల్ గ్రంథంలో అనేక మంది వెలుగు దగ్గరికి వచ్చినటువంటి వారు ఉన్నారు. నిజంగా వారి జీవితంలో పాపాన్ని ద్వేషించి, లోకాన్ని విడిచి, శరీరాశలు, నేత్రాశలు, జీవపడమ్మాన్ని విడిచి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారు వారి జీవితంలో గొప్ప వెలుగును పొందుకున్నారండి. జక్కయ్య తన జీవితంలో ప్రభువుని ఆహ్వానించాడు ఇంటికి. వాస్తవానికి జక్కయ్య ప్రభువుని క్యాజువల్గా చూద్దాం, ఒకసారి చూసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ జక్కయ్య ఎక్కినటువంటి చెట్టు దగ్గరికే ప్రభు వచ్చి, జక్కయ్య త్వరగా దిగయ్యా అని జక్కయ్యని పిలవటం మాత్రమే కాదు, తన ఇంటికి వెళ్ళి తను దీవించాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది, జక్కయ్య కూడా అబ్రహాము కుమారుడే అని తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ప్రభువుని ఎప్పుడైతే తను ఆహ్వానించాడో, తన ఇంటికి ఆహ్వానించినప్పుడు ఒప్పుకున్నాడో, జక్కయ్య వెలుగులోకి వచ్చాడు. గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, గొప్ప మారు మనసును, పాప పశ్చాత్తాపాన్ని వ్యక్తి పొందుకున్నాడు. నిత్య రాజ్యానికి వారసుడయ్యాడు. ఈరోజు తన జీవితంలో గొప్ప వెలుగును పొందుకున్నాడు. ఒకప్పుడు చీకట్లో బ్రతికాడు, కానీ ప్రభు ఎప్పుడైతే తన ఇంటికి వచ్చాడో, ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎప్పుడైతే తను వచ్చాడో గొప్ప జీవాన్ని పొందుకున్నాడు. కాబట్టి నీ జీవితంలో కూడా అట్టి కృప దేవునికి అనుగ్రహించును గాక. నీ మీద వెలుగు ఉంది, నువ్వేం భయపడనక్కర్లేదు. దేవుడు సమస్తమును సమకూడి జరిగిస్తాడు. ఈ ప్రపంచంలో ఏ శక్తికి కానీ, ఏ వ్యక్తికి కానీ నువ్వు భయపడనక్కర్లేదు. ప్రభు నీకు తోడున్నాడు. ప్రభు కృప నీ మీద ఉంది, ప్రభు వెలుగు నీ మీద ఉంది. కాబట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడి యొక్క వాగ్దానం ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సకలాశీర్వాదమునకు కానుమోదును అని మా ప్రభువా, ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినదీవులను మెండుగా నీ ప్రజలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఎవరైతే దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో బాధపడుతున్నారో వారి జీవితాల్లో గొప్ప స్వస్థతను అనుగ్రహించండి. శిలువ రక్తాన్ని వారి శరీరంలోకి ఇప్పుడే ప్రోక్షం చేస్తున్నాం. ఆయన గొప్ప విడుదల, స్వస్థత అనుగ్రహించండి. ఆర్థికపరమైన ఇబ్బందులు, రుణ బాధలు, నాయన సంపాదన సరిపోక ఎంతగానో నాయన కుమిలిపోతున్నటువంటి వారి జీవితాల్లో నువ్వు ద్వారాలు తెరిచి వారి వనరులు మీరు పెంచండి. వారి చేతి పని మీరు దీవించండి. ప్రతి వాగ్దానాన్ని వారికి నెరవేర్చండి. మంచి చేసేటువంటి దేవుడు, అందరికి ఉపకారి కాబట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఏకాంగులను సంసారాలుగా చేయండి. గర్భఫలం లేనిటువంటి గర్భఫలం అనుగ్రహించండి. అనేకమైన సమస్యలతో రాత్రివేళ నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి నీ మహిమతో నింపండి తండ్రి. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నటువంటి ప్రియుల్ని మీరు స్వస్థపరచండి. ఆయన కృప చూపి యవనస్తుల్ని ప్రత్యేకంగా వ్యసనాల నుంచి విడుదల చేసి నీ మహిమతో నింపండి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేనిటువంటి వారి జీవితాల్లో ఆయన సమాధానపు ఆత్మను వారిద్దరి మధ్య ఉంచి నడిపించమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా?
సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.